ఈ రోజు మెయిన్ ఇది ధర్నాకి గల ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు. కలకత్తాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ లో వైద్య విద్యార్థిపై జరిగిన అమానుష ఘటనకి తీవ్రంగా ఖండిస్తూ, అత్యాచారాన్ని, హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఆల్ ఓవర్ ఇండియా వ్యాప్తంగా కూడా ఈ ధర్నా జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు నరసాపురం ఐఎంఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు వైద్య సేవలన్నీ కూడా, ఎలక్టివ్ వైద్య సేవలన్నీ కూడా ఈ రోజు ఆపడం జరిగింది. ఎమర్జెన్సీలో అటెండ్ అవుతాం కానీ ఎలక్టివ్ అన్ని కూడా ఆపడం జరిగింది. అదే విధంగా ఈ ధర్నాకి ఐఎంఏతో పాటు ఐడిఏ అసోసియేషన్ నరసాపురం, అలాగే ల్యాబ్ అసోసియేషన్, మిగతా పిఎంపి అసోసియేషన్ అందరిలో కూడా మాకు సాంఘీభావం తెలపడం జరిగింది. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే బాధిత వైద్య విద్యార్థికి వెంటనే న్యాయం జరగాలి, దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి, ఇన్వెస్టిగేషన్ త్వరతగిన జరగాలి. ఈ మా ప్రధాన డిమాండ్స్. గత 9 రోజులుగా ఏం జరుగుతుంది దేశంలో అనేది గమనిస్తున్నారు. ఒక అమానుషమైన అత్యాచారం ప్లస్ హత్య, ఈ రెండు ఒక వైద్య విద్యార్థికి, పీజీ విద్యార్థికి ఒక స్టేట్ క్యాపిటల్ లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో డ్యూటీలో ఉండగా జరిగింది అంటే ఇది అందరూ సిగ్గుపడాల్సిన విషయం. ఈ విషయాన్ని 9 రోజులుగా దాన్ని ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అవ్వకుండా అన్నిటినీ ప్రొలాంగ్ చేస్తూ, డిలే చేస్తూ ఇప్పటి వరకు దోషులని కరెక్ట్ గా పట్టుకోలేదు. కానీ ఇంతవరకు శిక్ష ఏమాత్రము ఇన్వెస్టిగేషన్ గానీ ఏది ప్రాసెస్ అవ్వకుండా ఇన్ని రోజులు పడుతుంటే సామాన్య మానవుడికి ఎలా ఉంటుంది? ఇంకా ఇంత చదువుకొని 10 సంవత్సరాలు కష్టపడి గోల్డ్ మెడల్ సాధించాలనే ఆశతో ఉన్న ఒక అమ్మాయి జీవితము ఇలా అక్రమంగా, అన్యాయంగా, ఏ సినిమాకి తీసిపోని విధంగా క్రైమ్ స్టోరీకి ఇలా ఇంత భయంకరమైన చావుని కొని తెచ్చి పెట్టిన పరిస్థితులు ఏంటి? ఆ పరిస్థితుల కారణాలు ఎవరు? వీళ్ళందరినీ అనాలిసిస్ చేసి ఈ సిస్టమ్ ని మార్చి, ఓన్లీ డాక్టర్స్ అనే కాదు, మన సమాజంలో ఉన్న లేడీస్ అందరికీ కూడా ప్రొటెక్షన్ పెరగాలి. ఒక వర్క్ కి వెళ్ళిన అమ్మాయి ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు గాని, భర్త గాని ఎంత టెన్షన్ పడుతున్నారు అనేది మీరందరూ గమనిస్తున్నారు. ఇవన్నీ పరిస్థితులు మారాలి, మంచి రోజులు రావాలని కోరుకుంటూ మా నరసాపురం ఐఎంఏ, ఐడిఏ లేడీ డాక్టర్స్ అందరూ దీనికి సంఘీభావంగా మేము ఈ రోజు ధర్నా చేస్తున్నాము. అది మీకు ఈ రోజు మేము